నేను మీ బ్రహ్మనాయుడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్త ట్రెండ్ ఫాలో అవుతుంది. ఆపరేషన్ కోస్తా ఆంధ్ర. గతంలో చూస్తే 2019 ఎన్నికల్లో కోస్తాంధ్రకి సంబంధించిన ఉమ్మడి గుంటూరు కానీ, ఉమ్మడి కృష్ణా కానీ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ మొత్తం కలిపి దాదాపు 101 అసెంబ్లీ స్థానాలకు గాను 84 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది. సో ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ కోస్తా ఆంధ్రలో బలమైనటువంటి ప్రభావాన్ని చాటాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమలో ఖచ్చితంగా ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ కోస్తా ఆంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైచేయి సాధిస్తేనే ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి. మరి రాజధాని ఎఫెక్ట్ కానీ, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎఫెక్ట్ కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఈ 5 జిల్లాలు, ఈ ప్రధానమైనటువంటి జిల్లాలన్నీ కూడా కూటమి ఎఫెక్టు, రాజధాని ఎఫెక్ట్ తోటి వైసీపీ చేతిలోంచి కళ్ళ ముందే చేజారుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. సో కళ్ళ ముందు చేజారకుండా ఉండాలి అంటే మరి బలమైనటువంటి నేతల్ని, ఎవరైతే కూటమిలో టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఉంటారో, అది జనసేన నేతలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ, లేకపోతే బీజేపీ నేతలు కానీ, వీళ్ళని ఆకర్షించే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మెల్లమెల్లగా కొంతమంది తెలుగుదేశం నేతలు, కొంతమంది జనసేన నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ వైకాపా ఆపరేషన్ ఆకర్ష్ ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి, లేదా ప్రత్యేకంగా చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, కోస్తా జిల్లాలకు సంబంధించి ఏ మేరకు పనిచేస్తుంది, కూటమి ఎఫెక్ట్ని ఏ విధంగా తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి శేష్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సింగళూరు శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న క్షేత్రకు అడగండి. బ్రహ్మనాయుడు, ఏంటి శాంతి ప్రసాద్ గారు, ఆపరేషన్ ఆకర్ష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఆకర్షణ ఏ విధంగా పనిచేసే పరిస్థితి ఉంటుంది? స్పెషల్ ఫోకస్ కోస్తా జిల్లాల మీద పెట్టారు. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఆ అసంతృప్తులను పార్టీలోకి తీసుకోవటం, వాళ్ళ ద్వారా కూటమి నేతల మీద మరి బాణాలు ఎక్కుపెట్టేటువంటి విధంగా, బాణాలు విసిరే విధంగా. మొన్న చూస్తే పోతిన మహేష్, అంతకుముందు చూస్తే పితాని బాలకృష్ణ మీ పార్టీ తరపు నుంచి, ఎక్స్పెషల్ చెప్పండి, ఇక తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కేసినేని నానిగారు లాంటి ఏకంగా టికెట్లు ఇచ్చి మరి వారితో గతంలో తెలుగుదేశం సంబంధించిన లూప్ హోల్స్ ఏదైనా అవి బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనకు సంబంధించిన ఏదైనా లూప్ హోల్స్ ఉంటే వాటిని జనసేనలో గతంలో నిన్న మొన్నటి కీలకంగా వ్యవహరించిన నేతల ద్వారా బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? లీడర్లు వెళ్ళినంత మాత్రాన క్యాడర్ కూడా వైకాపాకి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆపరేషన్ ఆకర్ష్ అని పెట్టుకోవటంలోనే వాళ్ళ యొక్క దొల్లతనం, బేలతనం, నిస్తేజం, వాళ్ళ రాజకీయ నిస్తేజము కనపడుతుంది. ఎవడు ఆకర్ష పెట్టుకుంటారు? 175/175 అన్నవాళ్ళు ఇప్పుడు 200/200 అంటున్న వాళ్ళు, 99.5% మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళు, 80% ప్రజలు వాళ్ళ వెనకాల ఉన్నప్పుడు అసలు ఆపరేషన్ ఆకర్షితో పని ఏంటి అసలు? ఇది అర్థం కావట్లేదా? ఇక కాలం చెల్లిన సిద్ధాంతం ఆపరేషన్ ఆకర్ష్. ఈరోజు రాజకీయాలు మారిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడెవడు ఎందుకోసం, ఏ కార్యం కోసం వెళుతున్నారో క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోతుంది. ఒకప్పుడు పత్రికల్లో వార్త వస్తేనే తెలిసేది, పత్రికల్లో దానికి సంబంధించిన వివరాలు వస్తేనే తెలిసేది, లేకపోతే పత్రికల్లో ఇటువంటి వార్త రాయబడితే ఆ వార్తే వాస్తవం అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత వాడు అక్కడ జంప్ చేస్తుండో లేదో, ఇక్కడ అసలు వాడికి సంబంధించిన మొత్తం పూర్తి బయోడేటా వచ్చేస్తాం. వాడు ఏ రీజన్తో కూడా జంప్ చేస్తున్నాడు. అంటే గతంలో ఆ వ్యక్తి, ఆ నేత ఏం చేశాడో, అతనికి సంబంధించి ఆ పార్టీకి చేసిన ద్రోహం ఏంటి అనేది బయటకు వస్తుందా? పూర్తిగా వచ్చేస్తుంది, క్షణాల్లో వచ్చేస్తుంది. సో
వాడు మీడియాలోకి వచ్చి గొట్టాల ముందు లైవ్ లో చెప్పేలోపే వాడి బతుకు చాకిరేవైపోతుంది. జనాల మరో రకమైన విశ్లేషణ జరగడం మొదలు పెడుతుంది. వాడిని చూసి నవ్వుకోవడం కూడా మొదలు పెడుతున్నారు. ఉదాహరణకి మీరు అంటే ఉపది కథను లేవదీశారు కాబట్టి చెప్తున్నాను. పోతిన మహేష్, మీరు ఇతను చాలా గొప్పవాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఇతను చాలా గొప్పవాడు కాదని మేము అనుకునేవాడు మొదటి నుంచి కూడా. ఇతని సంగతి మాకు తెలుసు. ఓకే, ఇతను బీసీ ఉద్యమ నాయకుడు, తప్పులేదు. తమ వర్గం కోసం పోరాడటంలో ఎవరెవరైనా కానీ ఆ ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. ఆర్ కృష్ణకి కరుడు కట్టిన శిష్యుడు, ఒకప్పుడు పరమ కాపు ద్వేషి. అవును, అఫ్కోర్స్ ఈ రోజుకి ఉంది. కాకపోతే జనసేనలో చేరాడు కాబట్టి కొంత అదివి పెట్టుకున్నాడు, కానీ అక్కడక్కడ బయటపడేవాడు. మంచిది, తప్పులేదు. ఎందుకంటే తన జాతి ఎదగాలని కోరుకోవటంలో ఏ ఒక్కడి ఆశని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పాత సినిమాలో పాట ఉంది, తనకు తాను ఎదిగితే ఇది, తన వాళ్ళని తీసుకెళ్తే ఇంకా గొప్ప అన్నట్లుగా. అలాగే చేయటం తప్పలేదు. కానీ ఇతను నైజం ఎట్లా ఉండదు అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మా కృష్ణా జిల్లా నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు, నందమూరి తారక రామారావు గారు కనపడగానే వెళ్ళిపోయి కాళ్ళ మీద డామను పెట్టాడు. చాలా మంది ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చారు, కానీ నందమూరి తారక రామారావు ఎవరు గుర్తున్నారు తెలుసా? ఈ కాళ్ళ మీద పడిన వ్యక్తి అవడని చెప్పేసి అతను పిలిపించి మరి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను ఎంపీ అయ్యాడు. కాలక్రమంలో అతని కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు అతను కూడా పలు పార్టీలు మారాడు. నాకు ఇది ఎందుకు గుర్తు అంటే, ఎవడైతే టికెట్ ఇచ్చాడో వాడినే బండ పేరు చెబుతారా? మా కృష్ణా జిల్లా అని చెప్తున్నాను. మీకు ఇంకొక కథ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఎలా చదువుకుంటున్నప్పుడు అతను ఎంపీగా ఉన్నాడు, మచిలీపట్నం ఎంపీ. మీకు అర్థం. అతనికి అప్పుడు మన నుంచి 5 కోట్ల రూపాయలు బకాయి రావాలి. నందమూరి తారక రామారావు ఇవ్వట్లేదు. ఈ యొక్క నైజం చూసి ఇతను ఏమన్నాడు తెలుసా? లక్క భాషలో మాట్లాడాడు నందమూరి నాతో స్వయంగా. లకార భాషలో మాట్లాడి, నేను ఒక నెలలో నేను జంప్ అయిపోతున్నాను, పివి నరసరావు జంప్ అయిపోయి 5 కోట్లు విడుదలైంది అంటే నేను చెప్పదలుచుకోవడం అంటే, ఈ మహేష్ అనేవాడు కూడా నేను చేరిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు కనపడగానే ముందు అధ్యక్షుడు మొదట్లో పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చూసే ల్యాప్టాప్ వాళ్ళకి అనుకోకపోవడంతో ఇక అతను ల్యాప్టాప్ కూడా మానేశాడు. అతను లేచినప్పుడు లెగుస్తాడు. ఎట్లా ఉంటదంటే, ఒకళ్ళ కాళ్ళ మీద పడేవాడు వాళ్ళని పొడిచే మనస్తత్వం. అంటే తల్లి పాల దగ్గర 3 రకాలు పెరిగి. నిజంగా నేను చెప్తున్నాను, అభిమానవంతుడు, ఈ ప్రజలకు సేవ చేయాలనుకున్నవాడు కాళ్ళ నమ్మకాన్ని కోల్పోడు. గురించి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఇతను బీసీ జనసేన పార్టీ వెనుకబడి పడుతున్నారు. విజయవాడ కార్పొరేషన్ లో ఒక డివిజన్ కి, అంటే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక న్యాయవాద మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక హామీ తీసుకున్నాను. మా న్యాయవాదులు అర్హులైన ప్రతి వాళ్ళకి కానీ లేదా కింద స్థాయి డివిజన్ లో మిగతా చోట్ల ఎక్కడైనా పోటీ చేయాలనుకుంటే మీరు సీట్లు ఇవ్వాల్సిందే అని సందర్భంలో నేను లీగల్ సెల్ నేను లీడ్ చేస్తుండే. ఎన్ని సీట్లు అడిగారు? ఎన్ని ఇవ్వాలన్నారు? మాలో ఎంతమంది అర్హులుంటే వాళ్ళందరికీ కన్సిడర్ చేయమన్నారు. ఎందుకంటే కాబట్టి వాళ్ళు వెళ్తే మీకు అవగాహన ఉంటుందని నేను గతంలో చిరంజీవి గారి దగ్గర ప్రజారంజంలో తీసుకున్న ఆ హామీ నేను ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కూడా అంగీకరించారు. డివిజన్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతను ఆయా విజయవాడ నగరానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు, ప్రెసిడెంట్ గా ఉన్నాడు జనసేన పార్టీ. అతను పరిస్థితి అభ్యర్థులు ఎంపిక చేసేటప్పుడు ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఒక
ఒక దళిత వాడు న్యాయవాది గుర్తుపెట్టుకోండి, పేరు కూడా చెప్తా, విజయవాడలో ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఈ రోజు మా కృష్ణా జిల్లా లీగల్ అతను టికెట్ చేస్తాను నా టికెట్ ఇప్పిస్తుందంటే ఇతను ఇస్తున్నాడు. అప్పుడు నన్ను మా న్యాయవాదులు అందరూ వచ్చి నన్ను అడిగారు, నువ్వు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు హామీ తీసుకున్నావు కదా, మరి మన వాడు పోటీ చేస్తున్నట్ట, నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీదే అని. నేను కూడా పోతున్న మహేష్ గారికి ఫోన్ చేశాను. ముందు ఇస్తానన్నాడు, తర్వాత ఇవ్వనన్నాడు. పొత్తులో బీజేపీ ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వట్లేదు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అతను బేరం పెట్టుకున్నాడు. ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి సంప్రదించాడు, ఆ వ్యక్తి మా బందర్ గజవాడలు స్థిరపడ్డాడు చేసి అతని పేరు కూడా చెప్తాను. అనగా మీరు ఇందులో ఇంటర్ఫీర్ అవుతున్నారని తెలిసింది, ఈ డివిజన్ కు సంబంధించి ఈ డివిజన్ లో మా బంధువులు పోటీ చేయాలనుకోండి, నేను మాట్లాడేసుకున్నాను, మీరు అడ్డం ఆ టికెట్ మళ్ళీ మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి మీ కెపాసిటీ నాకు తెలుసు, గతంలో ప్రజారాజ్యంలో కూడా చూశాను, కాబట్టి దయచేసి అడ్డం మాట్లాడుకుందాం అన్నాడు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఆ భావం అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. అంటే మాలాంటి వాళ్ళు కూడా అంతే కదా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే బేరం మాట్లాడుకుందాం అనే కదా. మాట నాకు నచ్చల, నేను మాకు మిగతా నచ్చినాయి కానీ ఒక్క మహేష్ గారికి ఫోన్ చేస్తే ఇట్లా కొద్దిగా గందరపడుతుంది, నాకు చిరాకు వచ్చింది. నేను నేరుగా దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతోనే అడిగేస్తాను, మీరు నాకు హామీ కాబట్టి నాకు నేను ఒకే ఒక సీటు, అది కూడా దళితుడు, అది కూడా మా న్యాయవాది అడుగుతున్నాను, మీరు ఇట్లా మీరు ఎవరికి అడిగారంటే పోతుల మహేష్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, మీరు మిగతా విషయాలు మర్చిపోండి, అతను వివరాలు ఇచ్చేసి అన్నాడు. అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు బీ ఫార్మ్ కూడా ఏడిపించారు, 4 రోజులు తిప్పి. నేను ఫోన్ చేసి నాకు బీ ఫార్మ్ ఇవ్వకపోతే నేను మళ్ళీ నేరుగా పవన్ కళ్యాణ్ కూర్చుంటానన్న. అప్పుడు బీ ఫార్మ్ ఇచ్చాడు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒక్కొక్క బీ ఫారము నుంచి 10 లక్షలకి బేరం అంత ఖరీదు ఉందా జనసేన బీ ఫార్మ్స్, కార్పొరేషన్ బీ ఫార్మ్స్? అక్కడ ఒకటి ఉంది సార్, నేను చెప్తున్నానంటే వీళ్ళు బీ ఫారాలు తీసుకొని అపోజిషన్ ఇది మన అధికార పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుతున్నారు, ఇది పోటీ లేకుండా. రైట్ మీకు రాజకీయం అర్థమవుతుందా? వీడు అధికారికంగా బీ ఫారం తీసుకు అంటే జనసేన ఓట్ బ్యాంక్ జనసేనకు వెళ్ళే కొద్దీ అక్కడ అధికార పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి, సో జనసేన పార్టీ అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థికి సరెండర్ అయిపోతే అతనికి గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి యాంగిల్లో ఈ బీఫామ్లన్నీ కూడా విజయవాడ. అందుకనేమో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ అభ్యర్థి కూడా బలమైన పోటీ ఇవ్వలేకపోయాడు కనీసం. ఒక ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో డివిజన్ సంబంధించిన బీఫారాలు బీఫారం టికెట్ కాంగ్రెస్ తరఫున ఎవరికి ఇవ్వాలి. మళ్ళీ వస్తాను శాంతి ప్రసాద్ గారు. నిల్లైపోయింది. ఇటువంటి కుచిత రాజకీయాలు చేసే నాయకులు చాలా మంది ఉంటారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తాను, పార్టీలోకి టికెట్ల కోసం వచ్చి సంపాదించడానికి వచ్చి నాయకులుగా ఎదిగి అసలు జనసేన రాకముందు ఇతను ఎవరో తెలియదు. జనసేనలో రాకముందు వరకు మీరు చెప్పిన ఇప్పుడు ఉపోద్ఘాతంలో నేను చెప్పినటువంటి లీడర్స్ పేర్లు ఎవరైతే ఉన్నారో జనసేనలో రాకముందు మాక్సిమం కొంతమంది పేర్లు ఎవరికీ తెలియదు. పితాని బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కొద్ది వైసీపీలో పనిచేశారు, ఆయనకి సీట్ ఇవ్వలేదు అనేది అది జనసేనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొని టికెట్ ఇచ్చిన తర్వాత అయ్యో ఈయనకి అక్కడేదో అన్యాయం జరిగిందని తెలిసిందే. కానీ ఆ జనసేనలోకి అడుగు పెట్టక ముందు ఈ నాయకులు ఎవరికి కూడా మహా అయితే వాళ్ళ ఊర్లో తెలిసి ఉంటుందేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా లేదా పక్క జిల్లాల్లో తెలిసే పరిస్థితి లేదు. అందులో మీరు అన్న మాటనే ఖచ్చితంగా ఏకీభిస్తాను, దాన్ని ఎవరైనా ఏకీభవించాల్సిందే. మరి ఎందుకంటే జనసేనకి అలాగే జరుగుతుంది, మరి మిగతా పార్టీలకు అలాగే జరగట్లేదు. మరి అదొకటి ఆలోచించుకోవాలి. ఇటువంటి నాయకులు తీసుకుని ఆకర్ష పేరు తీసుకుంటే పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వైసీపీ కానీ ఒకే ఒక మార్గం ఇస్తారు. ఈ మధ్య శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, సమయం తక్కువగా ఉంది. ఒకే ఒక మాట, ఓట్లు టిల్ట్ అవ్వు. జనసేన కూడా పవన్ కళ్యాణ్ కరుడు కట్టి
నాయకులు వచ్చినా పోయినా కానీ ఓటు చల్లా చెదరావు. అలాగే టీడీపీ కూడా క్యాడర్ స్ట్రెంత్ అది నాయకులు రైట్ రైట్ మధ్య రైట్ రైట్ పోయినా కూడా ఎక్కడ అవును అవును